సుందర్రామరెడ్డి గారు. ఈ వార్స్ జరిగినప్పుడు మనం వివిధ వార్స్ చూసాం తాజాగా. వార్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్ ఎందుకింత వేగంగా స్పందిస్తూ ఉంటుంది? యాహ్! బేసికల్‌గా బిజినెస్ అంటే అన్‌సర్టెనిటీ లైక్ చేయదండి బిజినెస్. బిజినెస్ హ్మ్. ఎక్కడున్నా సరే ఒక సెంటిమెంట్ స్టేబుల్ ఎక్కువుంటది. ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాల. హ్మ్. స్టేబుల్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాల. అదేంటంటే ఒక స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ ఉంటుంది. హ్మ్. సపోజ్ కంపెనీ సేల్స్ డ్రాప్ అయినా, కంపెనీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నా, హ్మ్. కంపెనీ పాలిటిక్స్ ఏదైనా ఉన్నా, పర్ఫార్మెన్స్ ఆధారంగా. ప్రమోటర్ ఇంటిగ్రిటీ బాలేకపోయినా స్టాక్స్ పడిపోతాయి. హ్మ్. ఇవి కాకుండా ఓవరాల్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటేనే స్టాక్స్ పెర్ఫార్మ్ చేస్తాయి. వరల్డ్ మార్కెట్ బాలేదు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ బాలేదు, హ్మ్. అండ్ టాక్సేషన్ బాలేదు, అన్‌సర్టెనిటీ ఎక్కువవుతుందనుకోండి కొలాప్స్ అవుతాయి. అంటే మీరు స్టాక్ మార్కెట్ జోలికెళ్లారంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్, ఓవరాల్ రిస్క్ 2 భరించాల్సుంటుంది. హ్మ్. ఇప్పుడు స్టాక్స్ బాగున్నా సరే ఓవరాల్ రిస్క్ పెరిగింది గదా! దానివల్ల మార్కెట్ కొలాప్స్ అవుతున్నాయి ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఎక్కడో ఇరాను, అమెరికా వార్ జరుగుతుంటే హ్మ్. మనకు రావాల్సిన క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్ మొత్తం ఆగిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆగిపోవటం వల్ల ఏందంటే ఇండియాలో 85% ఆయిల్ అండ్ గ్యాస్ మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటారు. అవును. ఇప్పుడు వాటి రేట్ పెరిగిపోతుంది. వాటికి ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగేసరికల్లా రేట్ చాలా ఎక్కువద్ది. రేట్ ఎక్కువైతే ఏమవుద్ది? ఆటోమేటిక్‌గా ఇండియాలో కూడా రేట్లు పెంచాల్సొస్తుంది. రేట్లు హ్మ్. పెంచితే ఏమవుద్ది? ఇన్‌ఫ్లేషన్ పెరిగిద్ది. ఇన్‌ఫ్లేషన్ పెరిగినప్పుడు సేవింగ్స్ తగ్గిపోతాయి. హ్మ్. సేవింగ్స్ తగ్గినియంటే స్టాక్ మార్కెట్‌లోకొచ్చే మనీ తగ్గిపోతుంది. కరెక్ట్. ఇది కరెక్ట్. తగ్గిపోయేసరికల్లా కంపెనీకి మూవ్ అవ్వాలి. రెండోది కంపెనీలు కూడా ఏందంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగేసరికల్లా రా మెటీరియల్ కాస్ట్ పెరిగి ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్ది. నెక్స్ట్ క్వార్టర్ రిపోర్ట్స్‌లో నెగెటివ్‌గా తక్కువ ప్రాఫిట్ రిపోర్ట్ చేస్తాయి. హ్మ్. అది స్టాక్ మార్కెట్ నచ్చదు. అందుకని అన్‌సర్టెనిటీ వాతావరణం నచ్చదు. హ్మ్. అంటే కమోడిటీ ప్రైస్ టూ మచ్ పెరగటం స్టాక్ మార్కెట్ నచ్చదు. హ్మ్. దానికి స్టేబుల్ కన్సిస్టెన్సీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. హ్మ్. ఎప్పుడు అన్‌సర్టెనిటీ వచ్చినా సరే వరల్డ్ వైడ్‌గా ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ అవుద్ది. పర్టిక్యులర్‌గా ఎందుకు అదేదో యుద్ధం ఇండియాలో జరిగినట్టు నిన్న అంత పడింది. అమెరికా మార్కెట్ రాత్రి పాజిటివ్ క్లోజ్ అయింది. హ్మ్. అంటే యుద్ధంకి మెయిన్ కారణమైన ఇజ్రాయెల్‌లో +8% కెళ్ళింది స్టాక్ మార్కెట్ నిన్న. అంటే యుద్ధానికి కారణమైన రెండిట్లో మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయినాయి. హ్మ్. యుద్ధం ఇండియాలో జరిగినట్టు స్టాక్ ఇక్కడ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయింది. హ్మ్. ఎందుకంటే ఇండియా టూ మచ్‌గా కమోడిటీ మీద డిపెండ్ అయిన కంట్రీ. హ్మ్. మనోళ్ళు వ్యవసాయానికి సంబంధించిన ఈవెన్ ప్రొడక్ట్స్ కూడా ఇంపోర్ట్స్ ఎక్కువుంటారు. లైక్ నెప్థలిన్ గ్యాస్ కావచ్చు, అవును. లేతే యూరిక్ యాసిడ్ కావచ్చు, అమ్మోనియా కావచ్చు, ఈవెన్ వ్యవసాయ రంగానికి కావాల్సిన కెమికల్స్ గూడా గల్ఫ్ మీదే డిపెండ్ అవుతారు. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ అయితే 90%. హ్మ్. ఈవెన్ కుకింగ్ ఆయిల్ గూడా మనం సన్‌ఫ్లవర్ ఆయిల్‌కి ఎక్కడో యుక్రెయిన్ మీద డిపెండ్ అవుతాం. హ్మ్. కాబట్టి వరల్డ్ వైడ్స్‌గా ఏం జరిగినా సరే, ఏదైనా వార్ జరిగిందనుకోండి, మనకొచ్చే ఇంపోర్ట్స్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ కనుక అయితే, అవును. ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ రేట్లు పెరుగుతాయి. రెండోది మనం ఇంపోర్ట్ చేసుకునే వాటన్నిటికి డాలర్‌లో పే చేయాలా. మనకి ఐటీ ఇండస్ట్రీ తప్ప ఇంకే ఇండస్ట్రీ లేదు డాలర్‌లొచ్చేలాగా. అవును. సర్విస్ ఇప్పుడు సెక్టర్. ఐటీ గూడా కాతికొత్త స్ట్రగుల్ గురవుతుందక్కడ. హ్మ్. దాంతోటి ఇంగా ఎక్కువైపోతుంది. నిన్న ఒక్క రోజే రూపీ 50 పైసే డ్రాప్ అయింది. అవును. డాలర్ నిన్న 1.2% పెరిగింది. ఇప్పుడు హ్మ్. లైవ్ మార్కెట్‌లో ఇంకొక 0.8% పెరిగింది. అంటే 2 డేస్‌లో డాలర్ 2% పెరిగింది. హ్మ్. అంటే ఇంపోర్ట్స్ వరల్డ్ వైడ్ కాస్ట్‌లీ అయిపోతాయి ఈ 2 రోజుల్లోనే. రూ. 92 దాకెళ్ళిపోయింది ఇప్పుడు. ఎళ్ళిపోతుంది. అందుకని వరల్డ్ వైడ్‌గా అన్ని చోట్ల కూడా ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంది దీనివల్ల. హ్మ్. అంటే స్టాక్ మార్కెట్ అవి లైక్ చేయదు. అందుకని స్టాక్ మార్కెట్ ఈవెన్ ఈ కండిషన్స్ ఇలా 1 వీక్ కంటిన్యూ అయినా సరే, ఎంటైర్ స్టాక్ మార్కెట్‌లో మొత్తం ఒక 20% మైనస్‌లోకెళ్ళినా సరే హ్మ్. పెద్దగా ఆశ్చర్యం లేదు. హ్మ్. ఏదైనా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ గనుక 20% డ్రాప్ అయిందనుకోండి, యూ కాల్ ఇట్ ది బేర్ మార్కెట్స్. ఓకే. అంటే లాంగ్ టర్మ్‌లో 200 మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి డ్రాప్ అయినా, హ్మ్. షార్ట్ టర్మ్‌లో 20% డ్రాప్ అయినా యూ ట్యాగ్డ్ యాస్ ఎ బేర్ మార్కెట్స్. హుహు. అంటే బేర్ మార్కెట్స్ వచ్చినాయంటే ఇక మార్కెట్ కొలాప్స్ అయిపోద్ది. రైట్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్‌లో మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మీ సూచన? ఈ టైంలో అంటే ఇండియన్ ఎ ఎ లో లోకల్ సెంట్రిక్ గ్రోత్ అండి ఇది. అంటే హ్మ్. ఇండియాలో ఇండియన్ ఫోకసింగ్ చేసే కంపెనీసే బావుంటాయి. అంటే ఎగ్జాంపుల్ డేటా సెంటర్‌లు ఇప్పుడు చాలా హాట్. అవును. అంటే ఇప్పుడు ఈవెన్ గల్ఫ్‌లో కూడా డేటా సెంటర్‌ల మీద అటాకులు జరిగినాయి. అవును. అందుకని ముందు ముందు రోజుల్లో అలాంటివి అమెజాన్ మీద కూడా జరిగాయి. ఇండియాకొచ్చే ఛాన్స్ ఎక్కువుందనమాట. హ్మ్. అందుకని డేటా సెంటర్‌లకి యూజ్ అయ్యే కేబుల్స్, హ్మ్. వైర్స్ దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే పవర్ సెక్టార్‌లో పెట్టుకోవచ్చు. హ్మ్. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హైయెస్ట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ హుహు. సంవత్సరం 2,00,000,00,00,000 ప్రాఫిట్‌ని జనరేట్ చేసినాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిసి దాంట్లో పెట్టుకోవచ్చు. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫైనాన్స్ అంతా బానే ఉన్నాయి. హ్మ్. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగున్నాయి. అందులో పెట్టుకోవచ్చు. మెటల్స్ ఇండియాలో ఇప్పుడే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది. హ్మ్. వాటికి ఎక్కువ మెటల్స్ కావాలి. మెటల్స్ రేట్లు కూడా బాగున్నాయి రేట్ కూడా పెరుగుతున్నాయి. బాగున్నాయి. సో, హ్మ్. మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెప్ట్ ఒక ఐటీ అండ్ 1, 2 ఇండస్ట్రీ తప్ప మిగతా మొత్తం బాగుందండి. హ్మ్. అందుకని ఇండివిడ్యువల్ స్టాక్స్ పెట్టి మనం స్ట్రక్ అయ్యే బదులు హ్మ్. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో పెట్టారనుకోండి రిస్క్ హ్మ్. తగ్గుద్ది. అంటే స్టాక్ డిఫరెంట్ స్పెసిఫిక్ డిఫరెంట్ రిస్క్ చోట్ల తగ్గిపోద్ది. పెట్టాలి. హ్మ్. రిస్క్ తగ్గిద్ది. బ్రాడ్ రిస్క్ ఒకటే ఉంటదనమాట. హ్మ్. కాబట్టి మెటల్స్‌లోనో, కేబుల్స్‌లోనో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌లోనో లేదా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్‌లోనో, ఫినాన్స్‌లోనో హ్మ్. అండ్ కన్జంప్షన్ వాటిలో పవర్ సెక్టార్స్‌లో ఈటిలో పెట్టేసి మనం మనీ మేక్ చేసుకోవచ్చు. హ్మ్. వార్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఇలాంటి వార్స్ ఎన్నో చూసాం చరిత్రలో. హ్మ్. అంటే క్రూడ్ కూడా ఈవెన్
$120 పర్ బ్యారెల్ రన్ అయిన రోజుల్లో కూడా బిజినెస్ రన్ అయినాయి. హ్మ్. కాబట్టి షార్ట్ టర్మ్‌లో పానిక్ ఉండొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముండదండి. అంటే నేను అడుగుతుంది ఇటువంటి పరిస్థితులు అంటే ఒక కండిషన్ సరిగ్గా లేని పరిస్థితుల్ని మనం ఎట్లా లబ్ధి పొందాలి ఇందులోంచి? లబ్ధి అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మీరు అంటిల్ డొమైన్ ఎక్స్‌పర్ట్ అయితే తప్ప లబ్ధి పొందలేరు. హ్మ్. సామాన్యులు లబ్ధి పొందలేరు. హ్మ్. సామాన్యులు చేయాల్సిన పని ఏంటంటే డిస్కౌంట్‌కొచ్చినప్పుడు కొన్ని పక్కన పెట్టుకోవటమే. ఓకే. డిస్కౌంట్ వచ్చి నువ్వు పక్కన పెట్టుకుంటే మళ్ళీ నిఫ్టీ 30,000కి వెళ్ళిన దాకా వెయిట్ చేసి అప్పుడు డంప్ చేయటం మార్కెట్‌లోకి. హుహు. అది మాత్రం చేయగలుగుతారు సామాన్యులు. హ్మ్. అంటే ఎక్స్‌పర్ట్స్ అనుకోండి ఏ అసెట్ క్లాస్ తక్కువ రేటుకి ఎప్పటికప్పుడు చూస్తూ వస్తుంటే ఉంటారు అవి కాబట్టి. చూస్తా ఉంటారు కాబట్టి వాటిని హ్మ్. కొనటం, వేరే వాటికి అమ్మేయటం, మళ్ళీ తక్కువ వచ్చినప్పుడు ఇంట్రాడే కొనటం చేస్తా చేస్తుంటారు. ఉంటారు. హ్మ్. కాబట్టి ఎక్స్‌పర్ట్స్ అయితే డొమైన్ ఎక్స్‌పర్ట్స్ అయితే వాళ్ళు దాన్ని లబ్ధి పొందుతారు. హ్మ్. లేమన్ అయితే డిస్కౌంట్ సేల్‌లో వస్తున్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా సరే హ్మ్. వాటి మొత్తం నీకు క్వాలిటీ స్టాక్స్‌ని పట్టుకొని అండ్ ఫ్యూచర్‌లో నిఫ్టీ పెరిగినప్పుడు అమ్మేసుకోవడం బెటర్ అనమాట. హ్మ్. అంటే బేసికల్‌గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బాలేదు మాట నిజం. కానీ ఇంటర్నల్‌గా ఇండియా జీడీపీ గ్రోత్ ఎక్సలెంట్‌గా ఉందండి. హ్మ్. ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అండ్ పొలిటికల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. అండ్ రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ చేసిన అన్నీ కూడా బాగుంది. హ్మ్. అండ్ 12,00,000 వరకు ఇన్కమ్ టాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేసారు. హ్మ్. ఇంటర్నల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. జీఎస్టీలు దారుణంగా డ్రాప్ చేసారు మన డీల్స్ 300 ఉన్నాయి. వివిధ ఆర్టికల్స్ మీద. కంట్రీస్ తోటి డీల్స్ కూడా యాహ్! జరుగుతున్నాయి. అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండియా ఇంటర్నల్ గ్రోత్ ఎక్సలెంట్‌గా ఉంది. హ్మ్. బట్ బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్ని టెంపరరీ అవి. హ్మ్. మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ ఉంటాయి లేదా కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటాయి. కాబట్టి ఎమోషనల్‌గా ఎళ్లి ఈ టైంలో పెసిమిస్టిక్‌గా ఆలోచించే బదులు హ్మ్. లాంగ్ టర్మ్‌లో ఇండియన్ గ్రోత్ స్టోరీకి వచ్చే నష్టం ఏం లేదు. అండ్ ఎస్ఐపీలో కంటిన్యూ చేసుకుంటూ పోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూ చేసుకుంటూ పోండి. హ్మ్. షార్ట్ టర్మ్‌లో యుద్ధం జరిగినప్పుడల్లా 1 వీక్ పట్టడం, వితిన్ 3 మంత్స్ కల్లా అన్నీ మర్చిపోయి మళ్ళీ పైకెళ్ళటం అనేది మామూలు విషయం. ఓకే. ప్రపంచంలో ఏదో మూల ఎప్పుడో ఒకసారి యుద్ధం జరుగుతూనే ఉంటది. ఈవెన్ ఇప్పుడు కూడా అవతల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జరుగుతుంది. అవును. ఇప్పుడు ఇజ్రాయెల్‌కి వర్సెస్ ఇరాన్ ఎక్కడ ఏదో జరుగుతుంది. జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే గదా! ఉంటుంది. హ్మ్. ఇవన్నీ టెంపరరీగా ఎఫెక్ట్ అవుతాయి. బట్ హ్మ్. లాంగ్ టర్మ్‌లో ఏం ఎఫెక్ట్ చేయవు. అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ ముందుకెళ్తా ఉంటది. హ్మ్. అందుకని లాంగ్ టర్మ్ విజన్ ఉన్నోళ్ళు ఒక 15% ఎక్స్‌పెక్టేషన్ తోటి మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ గానీ, హ్మ్. లేపోతే ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టేసి మంచిది హ్మ్. తీసుకోవచ్చు. అప్పుడప్పుడు వచ్చే డిస్కౌంట్ సేల్ కింద ట్రీట్ చేయొచ్చు ఇలాంటి పానిక్ సినారియోని. ఓకే.